తమిళనాడు అసెంబ్లీ వేదికగా గవర్నర్ రవి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు స్టాలిన్. ప్రజాస్వామ్యానికి విలువనివ్వట్లేదు, ప్రభుత్వం ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని పక్కన పెడుతున్నాడు, అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు. విమర్శించచ్చు, తప్పలేదు. గవర్నర్ని విమర్శించడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇదివరకు గవర్నర్ని పెద్దరికంగా చూసేవాళ్ళు, అయితే గవర్నర్లు కూడా పెద్దరికం వదిలేస్తున్నారు. కానీ జాతీయ గీతం విషయంలో చేసిన తప్పుని మాత్రం సమర్థించుకోవడం లేదా అసలు దాని గురించి మాట్లాడకపోవడం, సిగ్గుపడాల్సిన స్థితిలో స్టాలిన్ లేడా? ఎప్పుడైనా సరే సభలు బిగిన్ అయ్యేటప్పుడు జాతీయ గీతంతో సభలు ప్రారంభం కావడం, గవర్నర్ ప్రసంగానికి ముందు జాతీయ గీతంతో ప్రారంభం కావడం అన్నటువంటిది దేశంలోనే అన్నీ చూస్తాం, ఈవెన్ రాష్ట్రపతి కార్యక్రమంలో కూడా చూస్తుంటాం. మరి అట్లాంటిది చేయకపోవడం ఏంటి? అంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా? ఆ విధానం తప్పు కాదా? అదే కదా ఇప్పుడు అసలు ప్రశ్న, అసలు రైజ్ అవుతున్నటువంటి అంశం. దానికి సమాధానం చెప్పకుండా ఏది తమిళ పాడి, ఇప్పుడు మనకి ఎట్లయితే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గీతం ఉంటుందో మన రాష్ట్రానికి సంబంధించినటువంటిది, అలాంటిది తమిళంలో ఉన్నటువంటి గీతం పాడేసి జాతీయ గీతాన్ని వదిలేయడం ఏంటి? అదేమన్నా ఈ దేశంలో నుంచి ప్రత్యేకంగా దేశం ఏర్పాటు చేసుకున్నాడు తమిళనాడు? లేదంటే కనుక ఈ దేశం నుంచి విడిపోవాలన్నటువంటి ఆ ఎల్టీటీ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీయం వాళ్ళ బుద్ధి వీళ్ళకి, అందులో వీళ్ళందరూ మద్దతు ఇచ్చిన వాళ్ళే కదా, ఆ బుద్ధిని ఇంకా మైండ్లో పెట్టుకుని జాతీయ గీతాన్ని అవమానిస్తున్నాడా? కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి మాత్రం కథలు చెప్తున్నాడు.